హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ శైలజ. ప్రస్తుతం రీసెంట్గా చూసుకున్నట్లయితే ఫోక్ సింగర్ శృతి మరణం అయితే ప్రతి ఒక్కరికైతే అది కలిసి వేస్తుంది. అసలు అంత ధైర్యంగా ఉండే శృతి మరణించడం ఏమిటి, అది ఇప్పటికీ మేము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పేసి అని అంటున్నారు. శృతి అయితే అలాంటి తప్పు చెయ్యదు, ఖచ్చితంగా తను చాలా ధైర్యవంతురాలని చెప్పేసి కూడా తన రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు చెబుతున్నారు. అసలు శృతి మరణానికి గల కారణాలు ఏంటనేది కూడా ప్రస్తుతానికి మనతో పాటు శృతి యొక్క ఫ్రెండ్ మన అంజలి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేసి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? కొంచెం సాడ్గానే ఉన్నామండి, చాలా సాడ్గా ఉన్నాం. అంటే ఒకవేళ రాంగ్ స్టెప్ తీసుకున్నా కానీ అట్లీస్ట్ మీ అందరితో చెప్పుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఏదన్నా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పమ్మా, నేనేమనను, మా చెల్లెలాగానే నువ్వు. కానీ అమ్మ నాన్న కోసం బతికాను, ఎందుకంటే మీకు అన్న తమ్ముళ్ళు లేరు, మేము కూడా అందరం అక్క చెల్లెలమే. ఆ ప్రాబ్లం ఏంటో నాకు తెలుస్తుంది. అండ్ మాకు ఫాదర్ లేడు, ఫాదర్ ఉన్న వాళ్ళకి తెలియదు విలువ లేడు, తెలుస్తుంది. సో నేను నాన్నకి ఒక కొడుకులా కాబట్టి వాళ్ళ నాన్న ఎక్కడికైనా ఎంత నైట్ అయినా మా అమ్మ మీద నమ్మకం వాళ్ళ డాడీకి వచ్చి పంపించేసి కార్లో ఎక్కించేసి వెళ్ళిపోతుండే. ఎంత నైట్ అయినా అప్పుడప్పుడు అన్న వాళ్ళ రూమ్లో ఇంటికి దగ్గర మా ఇంటి దగ్గర అట్లా ఉంటుండే. సో అది చెప్పినాను, నువ్వు నాన్న కోసం అమ్మ కోసమే ఉండు, వేరేది ఉంటే నువ్వు ఎదిగి చూపియు, తర్వాత ఎవరైతే నిన్ను కాదనుకుంటున్నారో వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. ఆల్రెడీ నువ్వు కొంచెం కొంచెం మంచిగా డెవలప్ అవుతున్నావు, సోషల్ మీడియాలో చాలానే ఫేమ్ అవుతున్నావు అని చెప్పి కూడా చెప్పిన. చాలా ఏడ్ చేసింది ఆ మాటలు విని, నన్ను పట్టుకొని ఏడ్ చేసింది. ఓకే, సరే అక్క, నాకు కొంచెం వేరే డిస్టర్బెన్స్లో ఉన్నా అక్క, నువ్వు అక్క నాకు అంటే ప్రాబ్లం చెప్పుకోవచ్చు, నేను చెప్తా టైం వచ్చినప్పుడు అని చెప్పింది. టైం వచ్చినప్పుడు చెప్తా అని చెప్పింది అని బయట పడలే. లేకపోతే నేను అన్న వాళ్ళకి చెప్పో ఏదో తన బతికే అవకాశం ఉంటుండేనేమో, వద్దులే అని, లేదంటే మేమందరం కలిసి పెళ్లి చేసో కొంచెం ధైర్యంగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఎవరు కూడా లవ్ మ్యారేజ్ అంటే అందరూ ఒప్పుకుంటున్నారు, చేస్తున్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళని ఒప్పిపించే వాళ్ళం కావచ్చు, అయినా వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారనే తెలుస్తుంది మీడియాలో. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి వచ్చే వార్త ఏంటంటే ఇప్పుడు తను పెళ్ళి అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంది, అది కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్పకుండా అని చెప్పేసి అని వస్తుంది. పేరెంట్స్కి చెప్పి చేసుకున్నారా, చెప్పకుండా చేసుకున్నారా? అంటే నేను నిన్న వాళ్ళ డాడీది ఇంటర్వ్యూ అంటే అక్కడ అంత్యక్రియల దగ్గర వాళ్ళ డాడీ మాట్లాడుతుంటే నిన్న అది చూసా. మేము ఒప్పుకున్నాము, కానీ మా తమ్ముడు చనిపోవడం వల్ల పోస్ట్పోన్ చేసాము. అది డిసెంబర్లో అట్లా చేద్దాము, అంటే సంక్రాంతి తర్వాతనో చేద్దాము అని అన్నా కూడా వినకుండా వెళ్ళిపోయింది తను అని చెప్పి, అతను ఫోర్స్ చేయడం వల్ల వెళ్ళిపోయింది అని చెప్పినారు. తన మ్యారేజ్ ఏ మంత్లో అయిందండి? లాస్ట్ మంత్ 27th అయిందంట. నవంబర్ 27th, 26th 27th అన్నారు. ఓన్లీ 20 days ఆర్ గ్యాప్? 20 days ఓన్లీ. డిసెంబర్లో పెళ్లి చేద్దామని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అనుకున్నారు. డిసెంబర్లో తనే లేకుండా పోయిందండి. అంటే ఇప్పుడు అబ్బాయి ఫోర్స్ చేయడం వల్లనే తను వాళ్ళ పేరెంట్స్కి చెప్పకుండా మ్యారేజ్ చేసేసుకుందా? ఓకే. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నువ్వు వస్తే చేసుకుంటావా లేదంటే నేను వేరే పెళ్లి చేసుకోవాలా అని బ్లాక్మెయిల్ చేసో ఏదో అలా చేసేసరికి అయ్యో మళ్ళీ వేరే చేసుకుంటాడేమో అనేసి వెళ్ళిపోయినట్టుంది తను. అంటే అమ్మాయిని ఒక ట్రాన్స్లోకి నెట్టేశాడు ఇక లవ్ అనే పదంతో. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అవడం ఏంటి, అసలు లవ్ ఏంటి? సరే చేసుకున్నప్పుడు మంచిగా చూసుకొని హ్యాపీగా ఉంటే బాగుండు. తను ఒక ప్రాణం తీసి తను లైఫ్ కూడా వేస్ట్ చేసుకున్నాడు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మేము విన్నది, ఇప్పుడు ఆ అబ్బాయి శృతి వాళ్ళ తల్లిదండ్రులు రాకముందుకే అంటే ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి పోస్ట్ మార్టం అయిపోయిన దగ్గర అంటే డెడ్ బాడీని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారంట ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు, అంటే శృతి వాళ్ళ పేరెంట్స్ రాకముందుకే. ఇది నిజమేనా? అయితే నేను సాయన్న వాళ్ళకి అడిగినాను, కాల్ చేసి అడిగితే మన వాళ్ళు 50 members వెళ్ళిండ్రు అంజలి అక్కడికి, మా కళాకారులందరూ, డాన్సర్స్ వాళ్ళు వీళ్ళందరూ, తమ్ముడు శేఖర్ అని ఉంటాడు వాళ్ళందరూ. అయితే అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ పోలీసులు ఉన్నారంట, అందరూ లోపలికి వెళ్ళనివ్వట్లేదంట వాళ్ళ ఇంటి దగ్గర. ఊరేసుకుంది అంటున్నారు, కానీ ఇక్కడ ఏం కనిపించట్లేదు మార్క్. ఊరేసుకుంటే ఇక్కడ బ్లాక్గా అయిపోతుంది కదండి,
ఆ ఫోటోలో ఫోటో ఉంది నా దగ్గర. ఒకసారి చూపిస్తారా? ఒకసారి చూపిస్తారా? ఓకే. యా, ఇది ఇక్కడ ఉరేసుకున్నట్టు లేదు, బ్లడ్ కనిపిస్తుంది అండ్ ముక్కులో నుంచి ఏదో కనిపిస్తుంది. ఉరే వేసుకుంటే ఎవరు చిన్నపిల్లోడికైనా తెలుసు ఇక్కడ అది పడుతుంది అని, మార్క్ పడుతుంది, నల్లగా అయిపోతుంది, నాలుక బయటకు వస్తుంది, కళ్ళు ఇట్లా అయిపోతాయి. అదేం లేదు, ఆ అమ్మాయి పడుకున్నట్టుంది, నిద్రపోతుంది అన్నట్టుంది. అంటే నార్మల్గా ఊరేసుకున్న వాళ్ళకి బ్లడ్ రాదు కదా, అక్కడ బ్లడ్ మార్క్స్ ఉన్నాయి ఇటు సైడ్. ముక్కులో నుంచి కూడా బ్లడ్ వచ్చిందా? ముక్కులో నుంచి తెలీదు, అదంతా మరి క్లీన్ చేశారో ఏంటో, ఇక్కడైతే కనిపిస్తుంది. కానీ ఉరి వేసుకున్నది అంటే నేను నమ్మనండి. తను ఆత్మహత్య చేసుకుందంటే మేము అసలు నమ్మం, వాళ్ళు ఎవ్వరు కూడా నమ్మరు, ఎందుకంటే తను అలాంటిది కాదు. అబ్బాయి గురించి ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా మీరు? ఇప్పుడే అంటే వాళ్ళు ఏం చెప్పారంటే అబ్బాయి తను ఉరేసుకుంది అని లాస్ట్ అంటే ఆ రోజు వాళ్ళు పర్సనల్ వెహికల్లో తీసుకెళ్లారంట. ఉరి వేసుకుంటే ఎవరైనా ఏం చేస్తారు, భర్త కానీ ఎవరైనా కానీ ఫస్ట్ పోలీసులకు కాల్ చేస్తారు, అలాగే ఉంచుతారు, ఎందుకంటే ఆ నింద వాళ్ళ మీద వస్తుందని ఉంచేసి పోలీసులను పిలిచో ఏదో ఒకటి చేస్తారు. పోలీసులను కాకపోయినా అది విలేజ్ పక్కల విలేజ్లో ఆ సర్పంచ్ ఎవరో ఉన్నారు కదా, వాళ్ళని పిలిచేసి అన్న ఇట్లా చేసిందన్న, నాదేం తప్పు లేదన్న, సో నేను తిట్టినను కొట్టినను కానీ ఆ డిప్రెషన్లో వేసుకుంది అని చెప్పొచ్చు. కానీ అది చేయకుండా అతనే తీసుకెళ్ళి పర్సనల్ వెహికల్లో తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి చనిపోయిందని కన్ఫర్మ్ అయిపోగానే వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్ళి, సార్ నేను నా టార్చర్ వల్ల నేను చంపలేదు, నేను పెట్టే టార్చర్ వల్ల తను సూసైడ్ చేసుకుంది అని చెప్పిందంట. ఓకే, తనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఈ విధంగా చెప్పాడు అంటే నేను చంపలేదనేది అది ఇండైరెక్ట్గా చెప్పలేక చెప్పాడా పోలీస్ స్టేషన్లో? ఏంటో తెలీదు, అంటే మళ్ళీ నా మీదకి వస్తుందేమో నింద అని. నాకు ప్రొటెక్షన్ కావాలి, నాకు వాళ్ళ ఇంటోళ్ళు కాదు, ఫస్ట్ వాళ్ళ కళాకారులే నన్ను చంపేస్తారు, వస్తే నన్ను ఉంచరు, నాకు మీ ప్రొటెక్షన్ కావాలి అని వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చున్నా. ఓకే, దానికి పోలీసులు ఏం రెస్పాండ్ అయ్యారు? రెస్పాండ్ అయిందండి, తనకు ప్రొటెక్షన్ అడిగినాడు, ఫస్టే వెళ్ళిపోయాడు, సార్ నన్ను చంపేస్తారు, అమ్మ ఎట్లాగో చనిపోయింది, దాన్ని తర్వాత ఏదైనా చేయండి కానీ ఇప్పుడైతే నన్ను కాపాడండి అనేసరికి పోలీసులు కూడా అసలు అతన్ని చూపించనివ్వట్లేదు, అతన్ని కానీ శృతిని కానీ వాళ్ళ ఇంట్లోకి కూడా వెళ్తా అంటే కూడా వెళ్ళనివ్వకుండా. అంటే అక్కడ మనకు తెలుస్తుంది కదండి, ఊరేసుకున్న దగ్గర చూస్తే ఈజీగా ఏర్పడుతుంది, ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదంట లోపలికి, అస్సలు వెళ్ళనివ్వట్లేదు, అడ్డుకుంటున్నారు పోలీసులు కూడా. అంటే ఇప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు, ఈ అబ్బాయి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, వాళ్ళ అమ్మ నాన్న కూడా బయట పరారీలో వేరే దగ్గర ఉన్నారని తెలుసు. ఈమె అంత్యక్రియలకు కూడా రాలేదా? రాలేదండి. అంటే ఈజీగా అర్థమైపోతుంది కావాలని చేశారనేది. ఏమండి అసలు ఈ అమ్మాయి అయితే చనిపోదండి, ఆమె అసలే చనిపోదు. ఇది 100 సార్లు చెప్పమన్నా చెప్తాం, 1000 సార్లు చెప్పమన్నా చెప్తాం. వాళ్ళ పేరెంట్స్ కూడా అన్న మాట ఏంటంటే నా కూతురు చనిపోయేదంతా కాదు, కావాలని వాళ్ళే చంపేశారు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా అంటున్నారు. ఒక అబ్బాయి అండి వాళ్ళ ఇంట్లో అమ్మాయి, ఇంకంతకు మించి ఏం చెప్పను. అబ్బాయికి ఎంత ధైర్యంగా ఉంటారో ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కూడా అంత ధైర్యం ఇచ్చింది, వాళ్ళ ఇంటి వాళ్ళకి కూడా అంత ధైర్యం ఇచ్చింది. నాన్నకి ఎందుకు, నేను నీ కొడుకుని అన్నట్టు మాట్లాడింది. ఇప్పుడు శృతి మ్యారేజ్ చేసుకుంది కదా, అంటే వాళ్ళ పేరెంట్స్ డిసెంబర్లో పెళ్లి చేస్తామని చెప్పేసి చెప్పినాక కూడా నవంబర్ 27కి తనే మ్యారేజ్ చేసుకుంది, అది కూడా అబ్బాయి ఫోర్స్ వల్ల అని చెప్పేసి అంటున్నారు. అంటే వాళ్ళకి ఇష్టం లేని మ్యారేజ్ చేసుకుందని చెప్పేసి వీళ్ళు ఆమె కాల్ చేసి ఏదన్నా నార్మల్గా తిట్టడము అలా ఏమైనా మాట్లాడారా? అంటే ఫస్టే వీళ్ళు మాట్లాడుకున్నారంట, చేస్తామని చెప్పినారు కదా, దాని తర్వాత మాట్లాడడం మానేశారంట. ఇంకోటి ఉంటుంది కదండి, కొంచెం కోపం ఉంటుంది కదా, వాళ్ళు మాట్లాడినా బతికిపోనేమో. ఆల్రెడీ చిక్కికి కొంచెం మెసేజ్ పెట్టిందంట, ఇక్కడ బాగాలేదు, నాకు మంచిగా అనిపిస్తలేదే అని చెప్పి పెడితే ఈ అమ్మాయి వెంటనే చిక్కి కాల్ చేసిందంట, ఎవరికి, శృతికి. కాల్ చేసేసరికి స్పీకర్ ఆన్లో ఉండి వాళ్ళ అత్తయ్య పక్కన ఉన్నారంట. ఏందే అట్లా పెడుతున్నావు మెసేజ్లు, పిచ్చిలేసిందా నీకు అని కొంచెం వాళ్ళు వల్గర్గా, అంటే పల్లెటూరు భాషలో తిట్టుకుంటారు అన్నట్టు అనేసరికి నవ్వేసిందంట. నవ్వి
చూసినావా ఎంత భయపడుతున్నావు నువ్వు, పండుకో పండుకో ఏం లేదు. అంటే ఎట్లా టెస్ట్ చేసిందా? టెస్ట్ కాదు, వాళ్ళ అత్తయ్య ఉన్నదని భయపడిందేమో, ఏం చెప్పలేకుండా. అట్లీస్ట్ అంటే ఆ ఒక్క క్షణం బయటకు వచ్చి ఫోన్ మాట్లాడిన అయిపోతుండేనా? అక్కడ అది అత్తగారి ఇల్లు అండి. వాళ్ళ అత్త లేకుండా లేని ప్లేస్కి వెళ్ళి ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి, మనం ఊహించుకునేది ఏంటంటే తను వాళ్ళ చేతిలో చిక్కుకుపోయింది. సో ఏం చేయలేని పరిస్థితి, అన్ని సోర్సెస్ బంద్ అయిపోయినాయి ఆమెకు. తన ఫ్రెండ్ రిటర్న్ కాల్ చేసిన ఒక క్షణము తను బయటకు వెళ్ళో లేకపోతే కొంచెం పర్సనల్గా వచ్చి కాల్ మాట్లాడినా తను ఇప్పుడు చెప్పలేం, మనం తెలీదు. పక్కనే కూర్చుంది ఫోన్ వచ్చినప్పుడు, అంటే బయటికి వెళ్తే పర్సనల్ మాట్లాడుతుందేమో, అట్లా ఏమైనా టార్చర్ చేస్తారేమో అని. ఓకే, ఏం మాట్లాడింది కాల్లో? ఎందుకు అట్లా పెడుతున్నావు మెసేజ్లు, అట్లా ఇట్లా పిచ్చి పిచ్చిగా బాగాలేదు అది ఇది అని అంటే, నేను ఉట్టిగానే కామెడీ చేసిన, అంటే ఎక్కువ కామెడీ చేస్తుంది. ఇప్పుడు నాకు కూడా లైఫ్ అయిపోయింది అక్క గంగల పడ్డా అని పెడితే నేను కామెడీగానే అనుకున్నా. అంటే మేము అంటే ఏదన్నా మ్యారేజెస్ అట్లా వెళ్తే అయిపోయింది లైఫ్ అంటే ఇట్లా అనుకుంటాం కదండి, పెళ్ళి అయిపోయింది అంటే ఎంజాయ్మెంట్ పోయింది అట్లా అనుకుంటాం కదా, అలాగే అనుకున్నాను నేను కూడా. సో తను సీరియస్గా పెట్టిందని ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఆ మెసేజ్. కాల్ చేయు అంటే కాల్ చేసినా బాగుంటుండేనేమో అని, అక్కడ కాల్ చేసి తన పర్సనల్స్ తన బాధలు చెప్పుకునే అంతా కూడా తన దగ్గర లేదు ఏమో, టైం లేదు, అక్కడ అవకాశం లేదని అనిపిస్తుంది నాకైతే. అంటే మీకు ఒక మెసేజ్ చేశానని చెప్పేసాను కదా, అది మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని డేస్కి చేసింది? 3-4 డేస్కి అనుకుంటా. మ్యారేజ్ అంటే 3-4 డేస్కి? 3-4 డేస్ అయిందో 10 డేస్ అయిందో మరి. అంటే ఇప్పుడు తను లవ్ చేసిన అన్ని రోజులు ఒక విధంగా, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఒక విధంగా ఉండేనా? ఎవ్వరికీ కాంటాక్ట్లో లేదు ఆఫ్టర్ మ్యారేజ్. అసలు శృతి ఎక్కడుంది తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, అసలు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ మొత్తం. ఇదిగోండి ఈ చాటింగ్, గంగల పడ్డ అక్క అని పెట్టింది. మీరు వాళ్ళిద్దరి ఫోటో చూసి రీల్స్ నేను సెండ్ చేసా, రీల్ షేర్ చేస్తే అయిపోయింది గంగల పడ్డ అంటే కాల్ మీ రా అని పెట్టిన. నాకు సిగ్గు అవుతుంది మాట్లాడడానికి అని పెట్టింది. సిగ్గు అవుతా, భయం అయిందా, అక్కడ ఛాన్స్ లేదా మాట్లాడడానికి పర్సనల్గా. అంటే మీరు అంత ఘనంగా ఊహించలేకపోయారు మీరు? నేను కామెడీ అంటే ఎప్పుడు కామెడీగానే ఉంటాం కాబట్టి, ఎవరైనా లవ్ మ్యారేజ్ అంటే హ్యాపీగా ఉంటుంది, సరే పేరెంట్స్ ఎప్పటికైనా దగ్గర అవుతారులే అనే ఆ ఉద్దేశంలో భర్తతో హ్యాపీగానే ఉంటారులే అనుకున్నాను. తీరా చూస్తే భర్త చేసుకున్న 15-20 రోజులకే ఇట్లా చేస్తాడని అసలు అనుకోలేదండి. నార్మల్గా వార్తల్లో చూస్తుంటేనే మనకి మనసు ఏ విధంగానూ ఉంటుంది. వేరే తెలియని వాళ్ళని చూస్తేనే బాధ అవుతుందండి. ఆ అమ్మాయి మా పక్కనే పెరిగిందండి, ఒక్క మంచంలో పడుకున్నాం, అన్ని తిరిగినాము ఇన్ని సంవత్సరాలు, అసలు ఏం అర్థం అవ్వట్లేదు ఫస్ట్ మాకందరికి. ఒకసారి ఇప్పుడు చెక్కి అని చెప్పేసి చెప్పారు కదా, ఆ పర్సన్కి ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేద్దామా? హలో చిక్కి, ఎట్లున్నావురా? ఎక్కడున్నావు? విలేజ్లో ఉన్నావా? ఇంటి దగ్గర ఉన్నావా? ఎందుకురా ఇట్లా చేసింది శృతి? చెప్పలేదు అక్క, మొన్న రికార్డింగ్ వెళ్ళినా మంచిగానే ఉన్నారు, చెప్పలేదు అసలు. అంటే మీరు ఒక దగ్గర ఉంటారు, అంటే రూమ్లో ఉంటారు, వీడియోస్ చేస్తారు, సరే. ఆమె పెళ్లిగా కన్నా ముందే అత్తవారింటికి పోయింది కదా, అప్పటి నుంచి మేము కలిసి లేము, రికార్డింగ్ కూడా వేయలేము. ఒక 2 ఇంటర్వ్యూలు వేసినాం, మళ్ళీ అదే రోజు అలా టెలిఫోన్ నేను ఇట్లా వచ్చేసిన. యాక్చువల్లీ సిగ్నల్ టీవీ వాళ్ళు మనకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, సో ఒకసారి మీతో మాట్లాడదామని కాల్ చేసినాను. విను నేను మాట్లాడుతున్నా ఇక్కడ, నేను మాట్లాడుతున్నా వీళ్ళతో. అవునవును, 2 words, జస్ట్ 2 words అంట, ఓన్లీ ఫోన్లో అదే నేను అర్థం చేసుకున్నారా, నో ప్రాబ్లం. అందరికీ అదే పరిస్థితి ఉంది, అసలు అట్లా చేస్తుందని కూడా అనుకోలే, అట్లా అవుతుందని కూడా ఎవరం అనుకోలేము. నేను అక్కడికి కూడా రాలేకపోయినా వేరే పరిస్థితుల వల్ల. సరేరా, నువ్వైనా జాగ్రత్తగా ఉండు, సరేనా? ఇలాంటి ఏ ఆలోచనలు పెట్టుకోకండి ఎవరు కూడా. వస్తా 2 డేస్లో వస్తాను నిజామాబాద్కి, సరేరా?
అమ్మాయి చాలా డిప్రెషన్లో ఉంది. సో తను కూడా ఆ, కలవక చాలా డేస్ అవుతుందా? పెళ్ళి అయిపోయినప్పటి నుంచి కలవలేదంట. మ్యారేజ్ అయిపోయినప్పటి నుంచి అంటే 1-2 months నుంచి కలవలేదేమో, ఇంకా 1 month నుంచి కలవలేదేమో. వీళ్ళు నాకు యూత్ ఫెస్టివల్లో చాలా దగ్గర అయిపోయారు. దాని తర్వాత వాళ్ళు చాలా ఫ్రెండ్గా అయిపోయారు. తనది శృతిది ఒక వీడియో ఉంది, మాంజలక్క అని చెప్పి ఇట్లా అక్కడ యాంకర్ కూడా అంటారు, మాంజలక్క మీ ఏంజలక్కనే, మాంజలక్క కాదు అంటే ఇట్లా కామెడీలు చాలా చేస్తుండే. దాని తర్వాత వీళ్ళు చాలా క్లోజ్ అయిపోయారు. క్లోజ్ అయిపోయి వీళ్ళు సాంగ్స్ పాడి అట్లా ఫేమ్ అయిపోయేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా, అరే మా వాళ్ళు అని, మా వాళ్ళు మంచిగా అయిపోతున్నారని. అంటే మేము విన్నది ఏంటంటే పెళ్ళి కాకముందుకే చాలాసార్లు అత్తవారింటికి వెళ్ళింది అని చెప్పేసి మేము విన్నది. అబ్బాయిది సిద్దిపేటలో అంటే సంథింగ్ ఏదో విలేజ్ ఉంది, బట్ పెళ్ళి కాకముందుకే చాలాసార్లు తన విలేజ్కి తీసుకెళ్ళాడంట తనని. ఓకే, అంటే మేము ఇప్పుడు చాలా రోజులైంది తను ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాలో ఎప్పుడైతే ఫేమ్ అయిందో దాని తర్వాత అసలు కాంటాక్ట్ అవ్వలేదు. ఏదున్నా చిన్న మెసేజ్ పెట్టుకోవడం, ఎక్కడికి వెళ్తుంది అంటే ఇంటర్వ్యూస్కి వెళ్తుంది అట్లా తెలుసు. బిజీ ఉన్నాక చాలా బిజీ ఉన్నానే, అందరు ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు అంటే ఇంటర్వ్యూస్కి తిరుగుతుంది, అలాగే ఫేమస్ అవుతుంది అంతే అనుకున్నాం. అంతేగాని తను ఎక్కడికి వెళ్తుంది ఏంటి అంత రిస్ట్రిక్షన్స్ మనం అడగలేం కదండి, పెట్టలేం కదా. ఓకే, సో తెలీదు, అదంతా ఏం తెలీదు. అబ్బాయి పరిచయమైన విషయం తెలీదు. అతని సిద్దిపేటని జస్ట్ మా వాళ్ళని అడిగితే చెప్పారు అంతే, సిద్దిపేట సైడ్. ఓకే, పర్సనల్గా అయితే ఏం తెలియదు, డీటెయిల్స్ ఏం తెలీదు, లవ్ మ్యాటరే తెలియదు అసలు. సో ఇప్పుడు వాళ్ళ పేరెంట్సే కాకుండా మీరందరూ కూడా భావిస్తున్నారు అది ఆత్మహత్య కాదని చెప్పాను. కాదండి, పక్కా ఆత్మహత్య కాదు. అది ఆవేశంలో చేసిరో, కోపంలో చేసిరో, కక్షతో చేసిరో, కానీ అది మర్డర్ లాగానే అనిపిస్తుంది నాకు. ఏమన్నా వాళ్ళపై యాక్షన్ తీసుకునే ఛాన్స్ కానీ అంటే మీ తరపున వెళ్ళి అడిగే ఛాన్స్ కానీ వస్తుందంటారా తర్వాత? మేము అది తీసుకోవాలని అనుకుంటారు అందరూ, కానీ మా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. వాళ్ళ పేరెంట్స్ రియాక్షన్ని బట్టి చేయాలి. అంటే ఇంకా వెళ్ళి కలుస్తారా వాళ్ళని? ఎలాగో అంత్యక్రియలకు కూడా వెళ్ళలేకపోయారు. 2 daysలో వెళ్ళి కలిసి మాట్లాడేసి వస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇప్పటివరకు అయితే శృతి ఫ్రెండ్ అంజలి ఎవరైతే ఉన్నారో మేము 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కలిసి ఉంటున్నాము. శృతి సూసైడ్ చేసుకుని చనిపోయేంత పిరికిదైతే కాదు. తను వాళ్ళ ఇంటికి ఒక కొడుకు లాగానే వాళ్ళ తల్లిదండ్రులను చూసుకునేది, బాగా కష్టపడేది. కానీ ఇలా అవుతుందని చెప్పేసి కూడా అసలు ఎవరు ఊహించలేదు. ఖచ్చితంగా ఇది ఆ అవతల వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళి ఫోర్స్ వల్లనే జరిగి ఉంటుంది. తనైతే సూసైడ్ చేసుకుని చనిపోయేంత పర్సన్ అయితే కాదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే కానరాని లోకానికి వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు శృతి. సో మా అందరి తరపు నుంచి వెళ్ళి కూడా అంటే ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మా అందరి తరపు నుంచి వెళ్ళి కూడా మేము మనస్ఫూర్తిగా మేము శాంతి కోరుకుంటున్నాం శృతి. అంటే ఇప్పుడు మీ కళాకారులు కావచ్చు, ఇటు మీ ఫ్యామిలీ పర్సన్స్ కావచ్చు, చాలామంది అయితే బాధపడుతున్నారు. అంటే ఏది జరిగినా కానీ తిరిగిన లోకాలకు వెళ్ళిపోయావు. సో ఏదైనా స్టెప్ తీసుకున్నా కానీ ఈ కాలంలో ఉండే పిల్లలు కూడా ఏదైనా స్టెప్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఆచితూచి అడుగు వేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిగ్నల్ టీవీ.